హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 269. ఈరోజు డేట్ మనకి 19th September 2019. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రియల్మీ XTలో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్న గూగుల్ కెమెరాని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఆ కెమెరా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎలాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి అనే దాని మీద ఒక ఫుల్ లెంత్ డెడికేటెడ్ వీడియో ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పటివరకు నేను చూసిన రియల్మీ మొబైల్స్ దాదాపు అన్ని లాంచ్ అయిన ప్రతి మొబైల్ చూసాయి, కానీ దీంట్లో మాత్రం పర్ఫెక్ట్గా చాలా బెటర్గా అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. నియర్లీ మనకి డిఎస్ఎల్ఆర్ లెవెల్ అయితే ఇది పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో దానికి సంబంధించిన ఫుల్ లెంత్ కెమెరా శాంపిల్స్ కూడా మీకు ఆ వీడియోలో ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈరోజు నేను ఏదైతే గూగుల్ కెమెరా నేను మీకు షేర్ చేశానో ఆ గూగుల్ కెమెరా మీకు దాదాపు అన్ని రియల్మీ మొబైల్స్లో కూడా వర్క్ చేస్తుంది. రియల్మీ 2 Pro, రియల్మీ 3 Pro, రియల్మీ 5, రియల్మీ 5 Pro, రియల్మీ X, ఈ 5 ఫోన్స్లో కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఫైనలైజ్ చేసి సెట్టింగ్స్ కూడా మీకు చెప్తున్నారు. మీరు గ్రూప్లో జాయిన్ అవ్వమని చాలాసార్లు మీకు రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను నేను. సో ఎందుకంటే నేను ప్రతి మొబైల్ కొనలేను కాబట్టి ఎవరైతే కొన్ని మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళు నాకు కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళకి నేను కొన్ని సెట్టింగ్స్ అనేవి షేర్ చేస్తుంటాను. వాళ్ళు ఫైనల్గా మనకి కొన్ని సెట్టింగ్స్ అనేది ఫైనలైజ్ కూడా చేస్తుంటారు. అవి మనం గ్రూప్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అందరికీ యూజ్ అయ్యే కాంటెంట్ మీకు అక్కడ దొరుకుతుంది. సో అందుకని మీరు జాయిన్ అవ్వండి, మీకు ఇంకా బెటర్ కాంటెంట్ అనేది అక్కడ దొరుకుతుంది. ఇక ఈరోజు మనకు కొన్ని ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్లో ఉన్నాయి, న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఫైనల్గా ఈ మంత్ 26వ తారీఖున గ్లోబల్గా అలాగే మన ఇండియాలో OnePlus 70 సిరీస్ని లాంచ్ చేయబోతుంది. అలాగే దాంతోపాటుగా ఒక టీవీని కూడా లాంచ్ చేయబోతుంది. అయితే ఈ OnePlus 7T సిరీస్లో మనకి రెండు మొబైల్స్ ఉంటాయి, OnePlus 7T అలాగే OnePlus 7T Pro అనమాట. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి బై డిఫాల్ట్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తోనే రాబోతున్నట్టు ఈరోజు మనకు ఒక రిపోర్ట్ ద్వారా అర్థమవుతుంది. ఈరోజు మనకి OnePlus 7Tకి సంబంధించిన గిగ్ బెంచ్ స్కోర్స్ అనేవి బయటకు వచ్చినాయి. దీని ప్రకారం ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10తోనే రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే నిన్న ఈ OnePlus టీవీకి సంబంధించిన ఒక బాక్స్ ఇమేజ్ కూడా బయటకు వచ్చింది. దాంట్లో ప్రైస్ చూస్తే మాత్రం కొంచెం షాక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది మనకి దాదాపు 1,50,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 55 ఇంచెస్తో ఉంటుంది, క్వాంటమ్ ఎల్ఈడితో వస్తుంది, మనకి డాల్బీ అట్మాస్ స్పీకర్లు చాలా బాగుంటాయి. అలాగే ఇక అన్ని ఫీచర్స్ కూడా మనకి ప్రీమియం క్వాలిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి, కానీ మరీ 1,50,000 అంటే కొంచెం ఎక్కువేమో అనిపిస్తుంది. ఇది మరి రియల్ ప్రైజా లేకపోతే ఏదన్నా ట్రోల్ చేసే ప్రైజా లేకపోతే ఫేక్ ప్రైజ్ అనేది క్లారిటీ అయితే లేదు. మనకి 26వ తారీఖున దీని నుంచి క్లారిటీ అయితే వస్తుంది. కాకపోతే ఆ ప్రైజ్లో తీసుకొస్తే మాత్రం OnePlus టీవీకి మార్కెట్ అయితే పెద్దగా అయ్యే అవకాశం అయితే లేదు. సామ్సంగ్ ఫిబ్రవరిలో జరిగిన MWC ఈవెంట్లో సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని అనౌన్స్ చేసింది కదా, అది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి దానికి సంబంధించిన ఇష్యూస్ అనేవి మనకి బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన లాంచ్ ఈవెంట్ కూడా వీళ్ళు పెండింగ్ పెడుతూ వచ్చారు. అయితే ఫైనల్గా దీన్ని వీళ్ళు నిన్న సౌత్ కొరియాలో ఓన్లీ ఒక 1000 పీసెస్ మాత్రమే అమ్మినట్టు వీళ్ళు చెప్తున్నారు. అది కూడా యాక్చువల్గా ఈ సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ని లాంచ్ చేసిన ప్రైస్ మనకి $1980 అనమాట. అంటే రఫ్గా $2,000. మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే నియర్లీ 1,50,000 వరకు అయితే ఉంటుంది. కానీ ఈ 1000 పీసెస్ వీళ్ళు వాళ్ళ ఓన్ కంట్రీ సౌత్ కొరియా ఏదైతే ఉంటుందో జస్ట్ ఒక 4-5 నిమిషాల్లోనే వీళ్ళు ఆ 1000 పీసెస్ని కూడా అమ్మినట్టు తెలుస్తుంది. అది కూడా ఒక్కొక్క పీస్ వీళ్ళు $4,000 అమ్మినట్టు చెప్తున్నారు. $4,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో నియర్లీ 3 లక్షలు అనమాట. అంటే లాంచ్ చేసిన ప్రైస్కి డబుల్ ప్రైస్లో వీళ్ళు ఆ 1000 పీసెస్ని అక్కడ వీళ్ళు అమ్మినట్టు తెలుస్తుంది. త్వరలోనే వీళ్ళు వీటికి సంబంధించిన ప్రొడక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. ఈసారి వీళ్ళు టార్గెట్ 1 మిలియన్ పీసెస్ అనేవి వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఫైనల్గా అయితే ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లో ఇష్యూస్ అనేవి వీళ్ళు క్లియర్ చేసినట్టయితే తెలుస్తుంది. హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఫైనల్గా ఈరోజు మన ఇండియాలో నోకియా 7.2ని లాంచ్ చేస్తుంది. ఇది దాదాపు ఒక 10 రోజుల క్రితము గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేస్తారు కదా. సో ఫైనల్గా మన ఇండియా కూడా దీన్ని వీళ్ళు ఈరోజు తీసుకొచ్చారు. ఇది మనకి సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి సేల్లో కూడా రాబోతుంది. అయితే దీని ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగా పెట్టారని నేను అనుకున్నాను. స్పెసిఫికేషన్ పరంగా అయితే బాగానే ఉంటుంది, కానీ దీంట్లో ప్రాసెసర్ అలాగే రిమైనింగ్ వాటి గురించి ఒకసారి చెక్ చేసుకుంటే మనకి ఆ బడ్జెట్లో మాత్రం కొంచెం ఎక్కువగానే పెట్టినట్టు తెలుస్తుంది. దీంట్లో మనకి 6.3 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. దీంట్లో మనకి Qualcomm Snapdragon 660 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉంటాయి, సర్క్యులర్ డిజైన్లో వీరు అరేంజ్ చేసి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ మనకి 48 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా, మూడోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. 8 మెగాపిక్సెల్ కెమెరా మనకి అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ కెమెరా మనకి డెప్త్ సెన్సార్. ఫ్రంట్ సైడ్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంటుంది. ఆ వాటర్ డ్రాప్ నాచ్లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. 3500 వరకు అయితే బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 18 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ అయితే వీళ్ళు దీంట్లో
దీంట్లో సప్లై చేస్తారు. ఇది మనకి Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అయితే దీని ప్రైస్ మాత్రం వీళ్ళు 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. దాంట్లో ఫస్ట్ మనకి 4GB ప్లస్ 64GB వేరియంట్ 18,599 రూపాయలు పెట్టారు, అంటే 18,600. ఇక రెండోది మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రం 19,599 రూపాయలు పెట్టారు, అంటే నియర్లీ 19,600 రూపాయలు అనమాట. సో ఈ ప్రైజెస్లో మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి నోకియా ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లేలు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ కెమెరాలు, ఇవన్నీ కూడా మనకి 15-16 వేల్లోనే వస్తున్నాయి. కాబట్టి ఒక 3,000 రూపాయలు అయితే ఈ బ్రాండ్ వాల్యూకి అయితే పెట్టొచ్చు. కాకపోతే దీంట్లో ఉన్న ఆ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఇది ఆల్రెడీ ఓల్డ్ ప్రాసెసర్ అయిపోయింది, Qualcomm Snapdragon 660 ప్రాసెసర్. సో అందుకని ఎవరైతే నోకియా ఖచ్చితంగా అదే కావాలనుకుంటారో వాళ్ళైతే బేస్ వేరియంట్ అయితే తీసుకోండి. కానీ మనకి ఇంకా బెటర్ ప్రైజెస్లోనే మనకి మంచి ఫోన్లు అయితే ఆల్రెడీ అవైలబుల్గా అయితే ఉన్నాయి. Xiaomi ఈ మంత్ 25వ తారీఖున మన ఇండియాలో వాళ్ళ సబ్ బ్రాండ్ రెడ్మీకి సంబంధించిన Redmi 8A అఫీషియల్గా లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది మను కుమార్ జైన్ ఈరోజు ట్విట్టర్ ద్వారా షేర్ అయితే చేశారు. ఇది మనకి 7,000 రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో స్పెసిఫికేషన్స్ మాత్రం లాస్ట్ జనరేషన్ ఏ సిరీస్తో కంపేర్ చేసుకుంటే మాత్రం కొంచెం బెటర్ స్పెసిఫికేషన్స్తోనే ఈసారి ఇది మనకి రాబోతుందని తెలుస్తుంది. దీంట్లో మనకి 6.21 ఇంచెస్ HD+ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. ఇది ఫుల్ HD+ అయితే కాదు. దీంట్లో వాడిన ప్రాసెసర్ ఏంటనేది ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. కాకపోతే ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో నాకు తెలిసి Qualcomm Snapdragon సిరీస్లో 2.0 అంటే మనకి Snapdragon 450 అన్న దగ్గర అయి ఉండాలి మరి, లేకపోతే MediaTek ప్రాసెసర్ ఏదైనా వాడుతున్నా క్లారిటీ అయితే లేదు. ఇక దీనికి బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా ఉంటుంది, 12 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది వాటర్ డ్రాప్ నాచ్లో. ఇక దీంట్లో మనకి హైలైట్ కీ ఫీచర్ ఏంటంటే దీంట్లో మనకి ఏకంగా 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మరి ఈసారైనా వీళ్ళు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తారా లేదా అనేది క్లారిటీ అయితే లేదు. వీళ్ళు ఏ సిరీస్లో ఫాస్ట్ ఛార్జర్లు అయితే ఇవ్వరు. మళ్ళీ ఇక్కడ మనకి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఛార్జ్ చేయడానికి 3 గంటల కంటే ఎక్కువగానే పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో దీని బడ్జెట్ మాత్రం నాకు తెలిసి 7,000 రూపాయలు లాంచ్ చేసే అవకాశం ఉందని కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మనకి అర్థమవుతుంది. వివో త్వరలోనే మనకి అమెజాన్ ద్వారా యూ సిరీస్లో ఒక ఫోన్ తీసుకురాబోతున్నారని లాస్ట్ 1 వీక్ నుంచి వీళ్ళు హింట్స్ అనేది ఇస్తూనే ఉన్నారు కదా. ఇక ఈరోజు కూడా మనకి ఇంకొక కన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఈ U10లో మనకి Qualcomm Snapdragon 665 ప్రాసెసర్ వీళ్ళు వాడబోతున్నారు. దీనికి సంబంధించిన గిగ్ బేస్ కోర్స్ అనేది ఈరోజు మనకి బయటకు వచ్చింది. ఇక దీంట్లో మనకి సింగిల్ కోర్లో 1543 చేసింది, మల్టీ కోర్లో 5742 అయితే చేసింది. దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, 18 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు దీంట్లో ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రాబోతుందని తెలుస్తుంది. రియల్మీ ఈ మంత్ 24వ తారీఖున చైనాలో Realme X2ని లాంచ్ చేయబోతుంది కదా. సో దీనికి సంబంధించిన రోజుకి ఏదో ఒక లీక్ అనేది వీళ్ళు షేర్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈరోజు మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది వీళ్ళు ఇచ్చేశారు. సో దీంట్లో మనం చూడబోయే ప్రాసెసర్ మాత్రం Qualcomm Snapdragon 730Gనే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు ఈరోజు మనకి అఫీషియల్గా అనౌన్స్ అయితే వీళ్ళు చేశారు. సో దీని ప్రైస్ ఎంత ఉండబోతుంది అనేది ఇక్కడ మనకి ఫైనల్ కంక్లూజన్ అనమాట. ఇది మనకి త్వరలోనే అర్థమవుతుంది. ఇప్పటివరకు దీంట్లో మనకి కన్ఫర్మేషన్ ఏంటంటే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్తో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీంట్లో మనకి 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఇప్పుడున్న 20 వాట్స్ కంటే కొంచెం బెటర్ అనమాట. ఇక Qualcomm Snapdragon 730G ప్రాసెసర్తో అనేది మనకి రాబోతుంది. అయితే ఇది త్వరలోనే అంటే రేపు మనకి చైనాలో లాంచ్ కాబోతుంది. మనకి ఇండియాకి మాత్రం డిసెంబర్లో అయితే ఇది రాబోతుంది. ఒప్పో ఫైనల్గా నిన్న చైనాలో వీళ్ళ నుంచి నెక్స్ట్ రాబోతున్న 2 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీల గురించి అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దాంట్లో ఫస్ట్ మనకి సూపర్ వుక్ వైర్ ఛార్జింగ్ అనమాట. ఇది మనకి 65 వాట్స్ అయితే ఉంటుంది. రీసెంట్గా మనకు ఒక వీడియో లీక్ అయింది కదా, అదే అనమాట ఇది. సో దీంట్లో ఏంటంటే 25 మినిట్స్లోనే 4000 mAh బ్యాటరీని ఇది ఫాస్ట్ ఛార్జింగ్ చేయగలదు. ఇక రెండో మనకి వుక్ ఫాస్ట్ ఛార్జింగ్ 4.0 వైర్లెస్ అనమాట. సో దీంట్లో మనకి 30 వాట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి 67%ని 30 మినిట్స్లో చేయగలదు. కానీ 100%కి వచ్చేటప్పటికి మాత్రం ఇది దగ్గర 72 నిమిషాలు అయితే తీసుకుంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఇవి త్వరలో రాబోతున్న కొన్ని ఫోన్స్లో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఇవి రెండు కూడా మనకి ఈ మంత్ 29వ తారీఖు నుంచి అక్టోబర్ 4th మధ్యలో వీళ్ళేమో అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్స్ అని, అలాగే ఫ్లిప్కార్ట్ ఏమో బిగ్ బిలియన్ డేస్ అని మనకి కొన్ని స్పెషల్ ఆఫర్ సేల్స్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు కదా. సో ఈ ఆఫర్ సేల్స్ మీద ఇప్పుడు ఒక పెద్ద రచ్చ అనేది జరుగుతుంది. ఈ రచ్చ చేసేది ఎవరంటే CAIT అనమాట. CAIT అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అనమాట. అంటే ఆఫ్లైన్ మార్కెట్ ఉంటుంది కదా, ఈ ఆఫ్లైన్ మార్కెట్కి సంబంధించిన ఇండియా మొత్తం ఒక కమిటీ ఉంటుంది కదా, ఈ కమిటీ వాళ్ళు చేస్తున్నారని అర్థమవుతుంది. ఇది ఒక కమిషన్ అనుకోవచ్చు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏవైతే FDI రూల్స్ ఉంటాయో అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు రూల్స్ ఏవైతే ఉంటాయో ఆ పాలసీలకి వీళ్ళు అతీతంగా అంటే వాటిని దాటేసి వీళ్ళు ఇలాంటి భారీ ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు. సో దీనివల్ల ఆఫ్లైన్ మార్కెట్ అనేది చాలా దెబ్బతింటుంది. సో మేము ఆల్రెడీ దీనికి సంబంధించిన అన్ని గవర్నమెంట్ రూల్స్ ఏవైతే అవన్నీ ఫాలో అవుతున్నాం కానీ వీళ్ళు మాత్రం ఫాలో అవ్వట్లేదని చెప్పి ఇప్పుడు దీని గురించి ఒక
సీరియస్ ఇష్యూ అనేది నడుస్తుంది. త్వరలోనే ఈ 2 సేల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆపడానికి వీళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. FDA రూల్స్ 2018 ప్రకారం అసలు ఇవి చాలా తప్పని వీళ్ళు చెప్తున్నారు. మేబీ ఆగొచ్చు, లేకపోతే మళ్ళీ వీళ్ళు ఏదైనా అండర్స్టాండింగ్ అయినా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. ఇది మనకి త్వరలోనే అర్థమవుతుంది. షామీ ఫైనల్గా ఈ మంత్ 24వ తారీఖున చైనాలో వీళ్ళ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ టీవీలు ఉంటాయి కదా, 8K టీవీలు, ఈ 8K టీవీని వీళ్ళు ఫైనల్గా లాంచ్ చేయబోతున్నారు. రీసెంట్గా మనకు ఒక లీక్ వచ్చింది కదా, షామీ త్వరలోనే 8K టీవీని తీసుకురాబోతుందని. సో దీనికి ఒక కన్ఫర్మేషన్ అనమాట. వీళ్ళు 24వ తారీఖున మొత్తం 3 టీవీలని తీసుకురాబోతున్నారు. వాళ్ళ సబ్ బ్రాండ్ రెడ్మీ కింద తీసుకొస్తున్నారని తెలుస్తుంది. దీంట్లో మనకి 43 అలాగే 55, 65 ఈ 3 వేరియంట్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. 3 కూడా మనకి 8K అయితే సపోర్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. వీటి ప్రైజెస్ ఎంత ఉండబోతున్నది మనకి ఆ రోజు తెలుస్తుంది. అలాగే షామీ రీసెంట్గా మన ఇండియాలో కూడా ఒక 4 టీవీని లాంచ్ చేసింది కదా, ఈ 4 టీవీల్లో మనకి ప్రీ ఇన్స్టాల్డ్గా మనకి నెట్ఫ్లిక్స్, అమెజాన్ అలాగే హాట్స్టార్ లాంటి ఏవైతే ఓటీటీ సర్వీసెస్లో ఉంటాయో అవి అయితే ఇస్తున్నామని చెప్పారు కదా. అయితే దానికి సంబంధించిన అప్డేట్ని వాళ్ళ పాత టీవీలు కూడా ఈరోజు వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న అన్ని టీవీలకు కూడా వీళ్ళు ఈ అప్డేట్ అయితే రోల్అవుట్ చేస్తామని చెప్తున్నారు. ఇది మనకి ఆండ్రాయిడ్ అండ్ ఆ సిస్టమ్ అప్డేట్ లాగా తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో దాంట్లో ఎలిజిబుల్ టీవీలు మీకు MI 4A Pro 32, 43, 49 అలాగే 4C Proలో 32 అలాగే 4 Proలో మీకు 55 ఇంచెస్ ఈ 5 టీవీలు అయితే సపోర్ట్ చేస్తాయని తెలుస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి గేమ్ గురించి చెప్తాను. ఇది ఒక స్కేటింగ్ గేమ్ అనమాట. మనకి ఆ స్కేట్ బోర్డు ఉంటుంది కదా, సో దాని మీద వెళ్ళే గేమ్ అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ గేమ్, ట్రూ స్కేట్ అనమాట దీని పేరు. దీని ప్రైస్ మీకు 130 రూపాయలు. డౌన్లోడ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి, 5 మిలియన్ ప్లస్ ఉన్నాయి. రేటింగ్ కూడా మీకు బాగానే ఉంది. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.